సో హై ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రూప్ యాజ్ ఫ్రెండ్ టీఎస్పీఎస్సీ గ్రూప్ 2 సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేంటంటే మనకి 2022 టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కదా, వాటి తాలూకా ఎడిట్ ఆప్షన్ అనేది మనకి 16/6/2024 ఉదయం 10 నుంచి 20/6/2024 సాయంత్రం 5 వరకు సో ఎవరైతే ఎడిట్ చేసుకోవాలనుకుంటున్నారో సో ఈ యొక్క ఎడిట్ ఆప్షన్లో మీరు ఎటువంటి కరెక్షన్స్ అయినా చేసుకోవచ్చు అంటున్నారు. అండ్ అలానే ఈ యొక్క ఎడిట్ ఆప్షన్ అనేది ఫైనల్ అని చెప్తున్నారు. ఇక్కడ చూసుకున్నట్టయితే క్యాండిడేట్స్ ఆర్ ఇన్ఫార్మ్ దట్ ద ఎడిట్ ఆప్షన్ నౌ గివెన్ ఇస్ ఫైనల్ and after the edit option time is completed, no request for edit would be considered. Hence the candidate should show utmost care while using edit option as this date will be considered for final selection. వీళ్ళు చెప్పొచ్చేది ఏంటంటే ఇదే ఫైనల్గా ఇచ్చే ఎడిట్ ఆప్షన్ మీకు తర్వాత ఎటువంటి అవకాశం కల్పించమని చెప్తున్నారు. అండ్ అలానే ఆఫ్టర్ కంప్లీటింగ్ ది ఎడిట్ క్యాండిడేట్స్ మే డౌన్లోడ్ దేర్ కరెక్ట్ పీడిఎఫ్ అండ్ వన్స్ అగైన్ చెక్ ఫర్ కరెక్ట్నెస్ ఆఫ్ ఆల్ ఎంటైర్స్ అండ్ పర్సీవ్ ది సేమ్ ఫర్ ఫ్యూచర్ రెఫరెన్స్. సో మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి కదా, అంటే మీ డీటెయిల్స్ అనేది కరెక్ట్గా ఇచ్చుకున్నారు లేదా మీకు తెలియాలనుకుంటే మీరు ఎడిట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు. అండ్ అలానే ఇఫ్ క్యాండిడేట్ హ్యావ్ మేడ్ కరెక్షన్ ఇన్ దేర్ ఆన్లైన్ అప్లికేషన్ దే హ్యావ్ టు అప్లోడ్ రెలవెంట్ సర్టిఫికేట్ దట్ ఈస్ ఎస్ఎస్సి, ఆధార్ కార్డ్ ఎక్సెట్రా. సో రిమైనింగ్ డాక్యుమెంట్స్ ఏవైనా ఉండొచ్చు అని చెప్తున్నారు. అయితే ఈ డాక్యుమెంట్స్ ఉంటేనే మీరు ఈ యొక్క కరెక్షన్స్ అయితే చేసుకోవచ్చు. ఈ కింద ఇచ్చినట్టు మనకి సర్టిఫికేట్స్ అనేది అప్లోడ్ చేయాలని చెప్తున్నారు, అదొకటి గమనించండి. సో ఎవరైనా ఎడిట్ ఆప్షన్ చేసుకోవాలంటే ఈ రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అనేది మీ దగ్గర అట్టి పెట్టుకోండి. సో మీరు లాగిన్ క్రెడెన్షియల్స్తో మీరు ఫర్దర్గా ప్రాసెస్ అయితే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది కనుక. అండ్ అలానే క్యాండిడేట్స్ ఆర్ అడ్వైజ్డ్ టు రీచెక్ దేర్ ఎంట్రీస్ ఫర్ నేమ్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, కమ్యూనిటీ, నాన్ క్రీమీ లేయర్ స్టేటస్, పీడబ్ల్యూడీ కేటగిరీ, డిజేబిలిటీ పర్సంటేజ్, స్క్రైబ్, కాంపెన్సేటరీ టైమ్ రిక్వైర్మెంట్, లోకల్ స్టేటస్, స్పోర్ట్స్ డీటెయిల్స్ ఎక్సెట్రా to ensure that the above data is reflected in the corrections since the above details are vital during selection process. సో కింద ఇచ్చిన అంటే ఇక్కడ మనకి బోల్డ్ ఎందుకు చేశారంటే ఖచ్చితంగా ఇది ఇంపార్టెంట్ అని అర్థం. జీవో నెంబర్ 5 ప్రకారం మనకి అపెండిక్స్ 3 అయితే కింద ఫామ్ ఇవ్వడం జరిగింది. సో అది మీరు ఫిలప్ చేసి మీరు సబ్మిట్ అయితే చేయొచ్చు. అంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్కి మాత్రం ఆ యొక్క అప్లికేషన్ అనేది అది కూడా చూపిస్తాను మీకు. అండ్ హెన్స్ ద పీడబ్ల్యూడీ క్యాండిడేట్ having less than 40% of disability and having difficulty in writing are provided an opportunity to upload the appendix 3 by using edit option facility from 16 of June 2024 to 20 June 2024. సో ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళకి ఎడిట్ ఆప్షన్కి కింద మీకు అప్లికేషన్ అయితే ఇవ్వడం జరిగింది, అది మీరు వినియోగించుకోగలరు అని చెప్తున్నారు టీఎస్పీఎస్సీ వాళ్ళు. సో ఎవరైతే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ ఉంటారో వాళ్ళు ఈ అప్లికేషన్ అనేది డౌన్లోడ్ చేసుకుని మీరు ఎడిట్ ఆప్షన్ ఈ విధంగా కూడా మీరు చేసుకోవచ్చు. సో ఇది టీజీపీఎస్సీ గ్రూప్ 2 లేటెస్ట్ అప్డేట్. సో గ్రూప్ 1 సంబంధించి ఆల్రెడీ నేను కట్ ఆఫ్ రిలేటెడ్ వీడియో అయితే చేయడం జరిగింది. వీడియో మిస్ అయినట్టయితే ఆ వీడియోని మీరు చూడాలనుకుంటే లింక్ అనేది డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను, మీరు ఆ వీడియో అనేది మీరు కంప్లీట్గా చూడండి. సో మీరు ఫర్దర్గా ప్రిపేర్ అవ్వచ్చా లేదా గ్రూప్ 1 అనేది ఒక క్లారిటీ అయితే ఇచ్చాను ఆ వీడియోలో. సో ఇది ఇవాళ వచ్చిన లేటెస్ట్ అప్డేట్. సో ఈ వీడియోని మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. So that's it for today's video and thank you.